వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్ర, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అనే సబ్జెక్ట్లోని దక్షిణ రాజ్యాలు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, వాతాపి కొండన్న మామల్ల బిరుదులు పొంది సింహళ రాజు మాధవ వర్మకు ఆశ్రయం ఇచ్చిన పల్లవరాజు. ఆన్సర్ సి, 1వ నరసింహవర్మ. నెక్స్ట్ క్వశ్చన్, చైనా యాత్రికుడైన హ్యూయాన్సాంగ్ క్రీస్తు శకం 642లో ఏ పల్లవరాజు ఆస్థానాన్ని సందర్శించారు? ఆన్సర్ సి, 1వ నరసింహవర్మ. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవుల కాలం నాటి ప్రముఖ విద్యా కేంద్రం? ఆన్సర్ బి, కాంచీపురం. నెక్స్ట్ క్వశ్చన్, పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని రాష్ట్రాలు, కొట్టాలు, గ్రామాలుగా విభజించింది ఎవరు? ఆన్సర్ ఏ, పల్లవులు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవుల కాలం నాటి ప్రధాన రేవు పట్టణాలు? ఆన్సర్ సి, మామల్లపురం, మహాబలిపురం, నాగపట్టణం. ఈ రెండు కూడా పల్లవుల కాలం నాటి ప్రధాన రేవు పట్టణాలు. నెక్స్ట్ క్వశ్చన్, కట్టడాలలో రాతిని అధికంగా ఉపయోగించిన మొదటి పాలకులు ఎవరు? ఆన్సర్ ఏ, పల్లవులు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవుల కాలం నాటి ప్రముఖ నిర్మాణాలు? ఆన్సర్ సి, పైవన్నీ. ఏకశిల ఆలయాలు, మహాబలిపురంలోని 7 పగోడాలు, కాంచీపురంలోని కైలాసనాథ ఆలయం, మహాబలిపురంలోని తీర దేవాలయం. ఇవన్నీ కూడా పల్లవుల కాలం నాటి ప్రముఖ నిర్మాణాలు. నెక్స్ట్ క్వశ్చన్, కాంచీపురం పరిపాలించిన ఎవరికి చాళుక్యులు సమకాలీనులు? ఆన్సర్ ఏ, పల్లవులు. పల్లవులకు సమకాలీనులు చాళుక్యులు. నెక్స్ట్ క్వశ్చన్, బాదామి చాళుక్యులకు సంబంధించి సరైనది? ఆన్సర్ సి, పైవన్నీ సరైనవే. బాదామి చాళుక్య వంశ మొదటి పాలకుడు జయసింహ వల్లభుడు. బాదామి చాళుక్యులలో మొదటి సార్వభౌముడు 1వ పులకేశి. బాదామి చాళుక్యులలో గొప్పవాడు 2వ పులకేశి. బాదామి చాళుక్య రాజ్యాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయాన్సాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, నర్మదా నది యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఏ, 2వ పులకేశి, హర్షవర్ధనుడు. వీళ్ళిద్దరి మధ్య నర్మదా నది యుద్ధం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ పృథ్వీ వల్లభ అనే బిరుదు పొందిన రాజులు? ఆన్సర్ సి, చాళుక్యులు. నెక్స్ట్ క్వశ్చన్, బాదామి ఐహోల్ పట్టడకల్, అలంపూర్లలో ఆలయాలు నిర్మించిన రాజులు? ఆన్సర్ ఏ, చాళుక్యులు. నెక్స్ట్ క్వశ్చన్, చివరి బాదామి చాళుక్య రాజు? ఆన్సర్ సి, 23వ పులకేశి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగ కాలం నాటి సామంతులు తమకు తాము ఇచ్చుకున్న బిరుదులు? ఆన్సర్ డి, ఏ అండ్ బి. మహాసామంత, మహామండలేశ్వర, ఈ రెండు కూడా బిరుదులు ఇచ్చుకున్నారు. రాష్ట్రకూటులకు సంబంధించి సరైనది? ఆన్సర్ ఏ, పైవన్నీ సరైనవి. రాష్ట్రకూట వంశ స్థాపకుడు దంతిదుర్గుడు. రాష్ట్రకూట రాజ్య స్థాపన క్రీస్తు శకం 752లో జరిగింది. రాష్ట్రకూటుల రాజ్యం ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలో ఉంది. రాష్ట్రకూటులలో మొదటి సార్వభౌమ పాలకుడు మొదటి కృష్ణుడు. నెక్స్ట్ క్వశ్చన్,
హిరణ్య గర్భ లేదా బంగారు గర్భం లేదా ధాతు గర్భం అనే సంస్కార విధిని నిర్వహించిన రాష్ట్రకూట రాజు? ఆన్సర్ ఏ దంతి దుర్గుడు. నెక్స్ట్ క్వశ్చన్, అమోఘ వర్షుడికి సంబంధించి సరైనది? ఆన్సర్ బి పైవన్నీ సరైనవే. రాష్ట్రకూట సామ్రాజ్యంలో గొప్ప పాలకుడు అమోఘ వర్షుడు. కవిరాజు మార్గం అనే కన్నడ వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. మాంజఖేట్ అనే నూతన రాజధాని నగరం నిర్మించాడు. వేంగి పాలకుడు విజయాదిత్యుడితో వివాహ సంబంధాలు కలిగి ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రకూట పాలకులు ఆదరించిన మతాలు? ఆన్సర్ డి పైవన్నీ. వైష్ణవం, శైవం, జైనం. నెక్స్ట్ క్వశ్చన్, శాసనంలో మొదట పేర్కొనే భాగాన్ని ఏమంటారు? ఆన్సర్ బి ప్రశస్తి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిహార రాజైన నాగభటుడి విజయాలు తెలిపే ప్రశస్తి ఎక్కడ ఉంది? ఆన్సర్ బి మధ్యప్రదేశ్, గ్వాలియర్. నాగభటుడి ప్రశస్తి ఏ భాషలో ఉంది? ఆన్సర్ బి సంస్కృతం. నెక్స్ట్ క్వశ్చన్, నాగభటుడి దాడి చేసిన కనౌజ్ ప్రాంత పాలకుడు ఎవరు? నాగభటుడి దాడి చేసిన కనౌజ్ ప్రాంత పాలకుడు ఎవరు? ఆన్సర్ సి మయూర శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యయుగ కాలం నాటి భూధానాలను ఏ పలకపై నమోదు చేసేవారు? మధ్యయుగ కాలం నాటి భూధానాలను ఏ పలకలపై నమోదు చేసేవారు? ఆన్సర్ సి రాగి రేకులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 12వ శతాబ్దానికి చెందిన కాశ్మీర్ రాజుల చరిత్రను తెలిపే సంస్కృత గ్రంథం రాజతరంగిణిని రచించిన వారు ఎవరు? ఆన్సర్ సి కలహనుడు. నెక్స్ట్ క్వశ్చన్, గూర్జర ప్రతిహారులు, రాష్ట్రకూటులు, పాలవంశపు రాజులు త్రైపాక్షిక యుద్ధం ఏ ప్రాంతం కోసం చేశారు? ఆన్సర్ ఏ కనౌజ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 850 లేదా 9వ శతాబ్దం మధ్య భాగంలో చోళ సామ్రాజ్య స్థాపకుడు? ఆన్సర్ సి ఆదిత్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, చోళుల ఒరయ్యార్ నగర ఆక్రమణకు ముందు ఆ ప్రాంత పాలకులు ఎవరు? ఆన్సర్ ఏ ముత్తురాయర్. నెక్స్ట్ క్వశ్చన్, పాండ్యుల నుంచి మదురైని స్వాధీనం చేసుకుని మదురై కొండ అనే బిరుదు పొందిన చోళరాజు? ఆన్సర్ బి మొదటి పరాంతకుడు. నెక్స్ట్ క్వశ్చన్, గొప్ప నౌకాదళం ఏర్పాటు చేసిన చోళ రాజులు? ఆన్సర్ డి రాజేంద్రుడు, రాజరాజ చోళుడు. లాస్ట్ క్వశ్చన్, ముమ్మడి చోళ మండలం అని పిలిచిన ప్రాంతం? ఆన్సర్ సి సిలోన్ ఉత్తర ప్రాంతం. ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది. వీటిని ఎవరు వదిలిపెట్టకండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు PDF రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.